గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ అమ్మాయి. సో ఈ వీడియోలో ఏంటంటే బేసిక్ గా ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి అప్పుడప్పుడు లాక్ పెట్టి మనం మర్చిపోతాము, వాటిని బ్రేక్అవుట్ చేసేస్తాము. ఏం చేయాలో తెలియక మా అక్క వాళ్ళే చేశారు లిటరల్లీ. అలా ఏం చేయవసరం లేదు, ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి యూ క్యాన్ రిజాల్వ్ దట్ ఇష్యూ అనమాట. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని నేను 3 times అది సెట్ అన్సెట్ అయిపోయింది. అండ్ ఆ 3 times కూడా నేను అది అలాగే ఆ ట్రిక్ యూజ్ చేసి అది అన్లాక్ చేశాను అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా మీ ట్రాలీ బ్యాగ్ని హారిజెంటల్ పొజిషన్లో పెట్టండి, సో దట్ వీల్స్ పొజిషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, అన్నీ నార్మల్గా ఉన్నాయి కదా, మూడున్న దాన్ని రొటేట్ చేయండి. కిందన హోల్లా మీకు కనిపిస్తుంది, కింద పొజిషన్లో చూసారా, ఫస్ట్ వీల్కి క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ అదే వచ్చేలాగా సెకండ్ వీల్కి థర్డ్ వీల్కి కూడా అదే విధంగా రొటేట్ చేయండి. సెకండ్ వీల్కి రొటేట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు హోల్ని క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతారు. అదిగోండి, కింద ఉంది కదా, కింద పొజిషన్లో హోల్ వచ్చే వరకు రొటేట్ చేయండి. అలాగే థర్డ్ వీల్కి కూడా రిపీట్ చేయండి. అదిగోండి, మొత్తం 3 వీల్స్కి కూడా మనం కింద హోల్స్ వచ్చేలాగా ఇప్పుడు సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నార్మల్ పొజిషన్లో పెట్టేసుకోండి. ఇప్పుడు 289 ఉంది కదా, దీన్ని ట్రై చేయండి, ఓపెన్ అవ్వట్లేదు. దెన్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ది నెంబర్. నేను అదే ఇంక్రీజ్ చేస్తున్నాను కదా 8 నుంచి 9 అలాగా. ఇప్పుడు ట్రై చేయండి, ఇప్పుడు కూడా అవ్వలేదు కదా, సో మళ్ళీ ఇంక్రీజ్ చేయండి నెంబర్ 3 to 4, 8 to 9 అలాగా ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇప్పుడు ట్రై చేయండి, మళ్ళీ అవ్వలేదు, మళ్ళీ ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేయండి 5, 1, 2. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. ఇప్పుడు కూడా అయ్యింది. సో ఇది అనేది మన లాక్ అనమాట. ఈ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎలాగే ఇంతవరకు వీడియో చేశాను కనుక లాక్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్పేస్తాను. అండ్ ఫస్ట్ ఆ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ అట్ ది సేమ్ టైం 2 జిప్స్ ఉన్నాయి కదా, రెండింటిని ఊడకుండా పట్టుకోండి. ఇదిగోండి, ఇక్కడ హ్యారో మార్క్ ఉంది కదా, ఇది ఆ 2 జిప్స్ ఊడిపోతుంది, కానీ ఊడిపోయింది. అలా ఊడకుండా గట్టిగా 2 ఒకేసారి హోల్ చేయండి. హోల్ చేసిన తర్వాత మనకి ఏ పాస్వర్డ్ కావాలో సెట్ చేసుకోండి. లైక్ 512 ఉంది కదా, 512 నుంచి నేను వీల్స్ రొటేట్ చేసుకొని పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ వీల్ 1 కింద 1 పెట్టుకున్నాను, అండ్ నెక్స్ట్ 2, అలాగే 3 కూడా ఒక డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టుకోండి. 102, నేను 102 అనేది న్యూ పాస్వర్డ్ కింద పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. ముందు వెరిఫై చేసుకుందాం ఇంకో పాస్వర్డ్ పెట్టి అవుతుందా లేదా అని. 102 మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ కదా, అది కాకుండా ఇంకోటి పెట్టి ట్రై చేద్దాం. లైక్ ఐ వాజ్ రొటేటింగ్ 224 ట్రై చేద్దాం, అవ్వట్లేదు కదా. ఇప్పుడు 102 మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్తోనే ఇంకోసారి ట్రై చేద్దాం. 102 దీంతో ఒకసారి చూద్దాము. అండ్ ఐ థింక్ ఖచ్చితంగా అవుతుంది. 102 పెట్టేసాం కదా, ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. అయ్యింది. అండ్ దట్స్ ఇట్ గైస్, బాయ్.